ఇంతకుముందు మీరు జాగృతి ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఆర్గనైజేషన్లు బిల్డ్ చేశాను, చాలా పని చేశాను. అన్నయ్య ఏముంది, వచ్చాడు ఏదో వారసత్వంగా కేసీఆర్ గారి షాడోలో ఇదైపోయారు. కానీ అసలు నిజంగానే మీ అందరికి కూడా తెలిసిన విషయమే, హరీష్ రావు గారికి, కవిత గారికి, దాని తర్వాత కవిత గారికి ఉన్నంత హక్కు కేటీఆర్ గారికి లేదు. వాస్తవం, వారు చేసిన చరిత్ర అది. ఈరోజు కొత్తగా తిరిగి రాయలేము చరిత్రని. వారు అబ్బాయి చేయబట్టి వారికి ఇస్తాను అని అంటే, ఇప్పుడు వీరేమంటున్నారు అంటే, నాకు మీరు చూడండి అన్ని లక్షణాలు ఉన్నాయి, అసలు మన శత్రువు ఎవరో సరిగ్గా ఐడెంటిఫై చేసుకోలేక కేటీఆర్ మునిగిపోయాడు. ఇప్పుడు చూడండి అలైన్మెంట్, ఐడియాలజికల్ అలైన్మెంట్ చూడండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, వక్ఫ్ విషయంలో అయినా కానీ కేసీఆర్ గారికి మనము కాంగ్రెస్ ఒక లైను, నక్సలైట్ల విషయంలో మనము కాంగ్రెస్ ఒక లైను. ఈ రోజు వాళ్ళు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న భాష, నేను ఇప్పుడు సామాజిక తెలంగాణ అంటూ వస్తున్నాను. ఇదంతా మనది ఒక భాష. రేపు ఇప్పటికీ 18 నెలలు మనల్ని కరప్షన్ ఛార్జెస్ నుంచి కాపాడారంటే రేవంత్ రెడ్డి గారే, ఇంకొక 3.5 సంవత్సరాలు కాపాడాల్సింది వారే. నా మిత్రులు అంతకుముందు బిజినెస్ పార్ట్నర్స్. సో మనము కాంగ్రెస్ ఒక, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి, మన అలైన్మెంట్ ఒకటి, అది విషయం అని చెప్పి కదా కవిత గారు చెప్పేది. అది అర్థం ఎవరెవరు బిజినెస్ పార్ట్నర్స్? బీఆర్ఎస్ ఇప్పుడు రేవంత్ గారు ఇద్దరు ఒకటే కంపెనీలో డైరెక్టర్స్ గా చేశారండి. అవునా? అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మీరు మనము గూగుల్ చేయొచ్చు ఇప్పుడే, కానీ మన ఆర్ఓసి ఫైలింగ్స్ ఉంటాయి, తీసి చూడొచ్చు. బట్ ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్. అది ఇప్పుడు డిఫంక్ట్ అయిపోయింది, కంపెనీని స్ట్రైక్ ఆఫ్ చేశారు, కంపెనీ క్లోజ్ చేసుకున్నారు వీరే. సో అంటే వీరే అంటే ఫౌండర్స్ ఎవరైతే ఉంటారో, అదేని అంటే రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉంది. నేను మన కుటుంబాన్ని పనిచేసిరండి, వారు కూడా టీఆర్ఎస్ సభ్యులు. అప్పుడు అది కాదండి, రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో అప్పుడు వారు కూడా క్రియాశీలకంగా పనిచేసారు. ఎవరు? 18 నెలలు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్నప్పుడు అప్పుడు మామూలుగా పరిచయాలు ఉంటాయి, పరిచయాలు ఉండడానికి అది ఓకే. కానీ సో కాదు ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం ఏంటంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అయిపోయిందని మీరు స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న విషయం. కానీ నాన్న అన్న ఇద్దరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయట్లేదు, తనకి సపోర్ట్ రావట్లేదని కవిత గారి కోపం. అంటే ఇక్కడ ఏం చూడాలి? బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అయిపోయిందని కవిత గారి కోపం. అది కాంగ్రెస్ వారు అంటున్నారు. ఒక్క విషయం నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు నాన్న ప్లస్ అన్న బీఆర్ఎస్ తో వెళ్ళిపోయారు, బీజేపీతో వెళ్ళిపోయారు, ఇదంతా అని కాదు. మీకు ముప్పు ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు మన ఎంపీ సీట్లే కానీ ఎమ్మెల్సీ సీట్లలో అసలు పోటీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు నాన్న మీరేమో అందులో రాశారు కూడా, మీరేమో ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఎవరికి అందుబాటులో లేరు, అన్నయ్య చేతిలోనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టారు. ఆ ఒక్క లైన్ లేదు. కానీ వారు చెప్పిన విషయం అయితే ఎగ్జాక్ట్లీ అది. ఎవరి చేతుల్లో అయితే బాధ్యతలు పెట్టామో వారి చేతిలో ఇట్లా పరాభావాలు వస్తున్నాయి. రేపు స్థానిక సంస్థల్లో కూడా వారినే కంటిన్యూ చేస్తే మనకి ఇవే పరాభావాలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఈసారి మీరు ఇవ్వాలి డాడీ అని చెప్పి కూడా రాశారు అందులో. సో ఒక్క విషయం, వారి ఐడియాలజికల్ అలైన్మెంట్ నాకు క్లియర్ గా ఉంది. మన రైవల్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, మనకు మిత్రులు, నేను మన కుటుంబాన్ని కరప్షన్ ఛార్జెస్ నుంచి కాపాడగలను, నాకు రిలేషన్షిప్స్ ఉన్నాయి, నేను కేటీఆర్ గారి కన్నా సమర్థురాలిని అని వారు డైరెక్ట్ గా చెప్తున్నారు. నా క్యాండిడేచర్ ని చూడండి, మీరు ఎందుకు నన్ను తక్కువగా, ఏదో మహిళ అని చెప్పి మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు, నా క్యాండిడేచర్ ని చూడండి. వారు కాంగ్రెస్ వారు అక్కడ ఆశపడుతున్నారు. సరే కవిత గారు వీరు ఎట్లాగో కాదంటారు, బయటకు వస్తే మేము ఇప్పుడే షర్మిల గారిని తీసుకున్నాము, సరే వారు పార్టీ పెడితే ఆ స్టేజ్ వరకు చెప్పారు రామ్మోహన్ గారు. కానీ వారి మైండ్ లో ఏం తిరుగుతోంది, వారు ఎందుకంత సంతోషంగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఫైనల్ గూటికి చేరేదైతే కాంగ్రెస్ గూటికి అని వారు అనుకుంటున్నారు. కానీ కవిత గారిని అంత తక్కువ అంచనా వేయకండి. వారు ఏకంగా బీఆర్ఎస్ అధ్యక్ష పదవికే అడుగుతున్నారండి. అంత తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయాలని అడుగుతున్నారు కవిత గారు, అంతే ఆబ్వియస్లీ. అండ్ వారి స్టాండ్ కూడా వారు ఏమంటున్నారంటే, మనం ఓడించేది బీజేపీని. డాడీ మీరు 2 నిమిషాలు మాట్లాడారు, ఇంకొంచెం మాట్లాడి ఉంటే బాగుండేది. మన ఒక మాట కూడా లేదు. కిషోర్ రెడ్డి గారు ఒకటి క్లియర్ ఏంటంటే, మళ్ళీ యాదవ్ గారు మీరు చెప్పాలి. ఒకటి, బీజేపీకి అగెనెస్ట్ గా పాలిటిక్స్ చేయాలనేది కవిత గారు కోరుకుంటున్నారు, కానీ అది కనిపించట్లేదు క్షేత్రస్థాయిలో. ఎందుకని? ప్రధానమైన